హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ is a place where we speak everything and anything about women's health and treat everything. ఈ వీడియోలో కామన్ గా జెంట్స్ లో వీర్యం కణాలు బాగా తక్కువగా ఉండి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇంత ముందు రోజుల్లో ఒక 30% మేల్ ఫ్యాక్టర్, ఒక 30% లేడీస్ ప్రాబ్లమ్, ఒక 30% కంబైన్డ్ గా ఉండేది, ఒక 10% అన్ఎక్స్ప్లెయిన్డ్. కానీ ఈ రోజుల్లో మోర్ దెన్ 50% మేల్ ఫ్యాక్టరే ఉంటుంది. ఎందుకంటే ఈ హై పొల్యూషన్, ఈ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, ల్యాప్టాప్ యూసేజ్ ఎక్కువ ఉండటం, ఎక్కువ డ్రైవింగ్ ఫీల్డ్, మోటారు, బాడీ టెంపరేచర్ రైజ్ చేసే పనులు ఎక్కువ చేస్తున్నారు ఈ ఆక్యుపేషన్ వైజ్ గా. అందుకని ఎక్కువగా మేల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీర్యం కణాలు తక్కువ ఉన్నప్పుడు ఒక 2-3 months అలాంగ్ విత్ మెడిసిన్స్, ఫుడ్ కూడా మోడిఫికేషన్స్ చేసుకోవడం చాలా అవసరం. ఒక 7-8 ఫుడ్స్ చెప్తాను నేను. ఆ 7-8 ఫుడ్స్ మీ ఫుడ్ లో ఉండేటట్టు చూసుకోండి, ప్లస్ మెడిసిన్స్ తీసుకోండి. ఒక 3 నెలల్లో తెలిసిపోతుంది మనకు వీర్యం కణాలు పెరుగుతున్నాయా పెరగట్లేదా అనేది. నేను చెప్పిన ఈ ఆహార మార్పులన్నీ చేసేసుకొని ఒక 2-3 నెలలు చూసి, ఒకవేళ ప్రెగ్నెన్సీ వీర్యం కణాలు ఇంప్రూవ్ అయిపోయి ప్రెగ్నెన్సీ వస్తుందంటే వెరీ హ్యాపీ. రావట్లేదు అనుకోండి, ఇంకా వాడదాం, ఇంకొక 3 months వాడదాం, ఇంకో 6 months వాడదామని ఇయర్స్ టైం వేస్ట్ చేసేసుకొని ఆ ఉన్న కణాలు కూడా తగ్గించేసుకొని అనవసరంగా మళ్ళీ ప్రెగ్నెన్సీ రాక ఇప్పుడు ఇవి కూడా లేవు, ఇంకా డోనార్ కణాలకు వెళ్ళాలి అనే దగ్గర సిచ్యువేషన్ తెచ్చుకోకుండా మీరు ముందుగానే ఒక 3 నెలలు గట్టిగా ట్రీట్మెంట్, ఆహార మార్పులు చేసేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. రాకపోతే ఇక నెక్స్ట్ స్టెప్ IUI లేకపోతే IVF దేనికో దానికి వెళ్ళాలి. కానీ ఎందుకు ఇంకొక 2 నెలలు వాడదాం, ఇంకో ప్లేస్ కి వెళ్దాం, ఇంకో డాక్టర్ మారుద్దాం అని టైం వేస్ట్ చేసుకొని ఉన్న కణాలు మాత్రం దయచేసి తగ్గించుకోకండి. సో మెయిన్ గా నేను ఇప్పుడు మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఆ 7-8 ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కావాల్సినన్ని దొరుకుతాయి అనమాట. మెయిన్ గా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే దాని వల్ల బర్త్ డిఫెక్ట్స్ రాకుండా వీర్యం కణాలు మార్ఫాలజీ పెంచుతాయి అనమాట. అవి మార్ఫాలజీ తక్కువ ఉన్న వాళ్ళు ఒక 2-3 నెలలు యాంటీ ఆక్సిడెంట్స్ వాడుకోవడం వల్ల కరెక్ట్ అయిపోతుంది. అవి మెయిన్ గా దేంట్లో దొరుకుతాయి అంటే ఆకుకూరలు, మెయిన్ గా పాలకూర, దానిమ్మకాయలు, ఆ పోమ్గ్రానైట్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ బాగా రిచ్ గా ఉంటాయి. వీటి వల్ల పర్టికులర్ జెనటల్ ఏరియాకి రక్తం సరఫరా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. బాగా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది. వెళ్ళటం వల్ల కణాలన్నీ కొంచెం బాగా వాస్కులారిటీ ఇంప్రూవ్ అవడం వల్ల కణాలన్నీ ఇంప్రూవ్ అయిపోతాయి అనమాట. అది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఎల్ఆర్జినిన్ అనే ఎంజైమ్ మన డార్క్ చాక్లెట్స్, వాల్నట్స్ వాటిల్లో దొరుకుతుంది అనమాట. సో డైలీ వాల్నట్స్ తినటం, ఒక 2-3 వాల్నట్స్, చాలా ఎక్కువ కాదు. వాటి వల్ల ఏమవుతుందంటే ఎల్ఆర్జినిన్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఎంజైమ్ వల్ల కూడా ప్రైవేట్ పార్ట్స్ కి రక్తం సరఫరా ఇంప్రూవ్ అవుతుంది. బాగా బ్లడ్ వాస్కులారిటీ ఇంప్రూవ్ అవడం వల్ల కణాలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే బనానాలో కూడా బ్రోమోలిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. దానిలో విటమిన్ B9 అవి కూడా ఎక్కువగా రిచ్ గా ఉంటాయి అనమాట. అవి కూడా చిన్న డిఫెక్ట్స్ ఏమన్నా రావడానికి, అట్లాంటి కారణాలు ఏమన్నా ఉంటే కరెక్ట్ చేసేస్తాయి. ఈ కాకుండా ఇంకా ఏముందంటే బ్రోకలీ అంటే మన క్యాలీఫ్లవర్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. ఈ బ్రోకలీ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి విటమిన్ C అన్ని రిచ్ గా ఉంటాయి అనమాట. వీటిల్లో విటమిన్ C ఎక్కువగా ఉండటం వల్ల మన ఎక్కడైనా సెల్ బాడీలో ఏ కణానికైనా కూడా రిపేరింగ్ శక్తి విటమిన్ C కే ఉంటుంది. సో ఈ బ్రోకలీ కూడా వారానికి ఒక 1-2 సార్లు తీసుకోవడం వల్ల ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. అది కాకుండా ఆస్పెరేజియాస్ అని ఒక వెజిటబుల్ దొరుకుతుంది అనమాట, గ్రీన్ వెజిటబుల్. దాంట్లో కూడా వైటమిన్ C రిచ్ గా ఉంటుంది, వైటమిన్ E ఉంటుంది. దాని వల్ల కూడా మన బాడీలో రిపేర్ జరుగుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్స్ లో మంచిగా ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ E కూడా. విటమిన్ E, ప్రోటీన్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఎక్కువ ఫ్రీ రాడికల్స్ తిరుగుతూ ఉన్నాయనుకోండి, మూవ్ అవుతూ ఉన్నాయనుకో బ్లడ్ లో, ఆ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే వీర్యం కణాలను కిల్ చేసి బాడీలో ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయినా, ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోయినా వీర్యం కణాలు చచ్చిపోతాయి. అలా కాకుండా ఇలా ఎగ్స్ తీసుకోవటం వల్ల ఆ బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసేస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్పిన ఆహార మార్పులు, ఈ బ్రోకలీ ఒకటి, బనానా ఒకటి, పాలకూర, దానిమ్మకాయలు, ఎగ్స్, ఆస్పరాజిస్, వైటమిన్ C ఫుడ్స్ అని చెప్పాను కదా, యాంటీ ఆక్సిడెంట్స్, వాల్నట్స్, అన్నిటి వల్ల వీర్యం కణాలకి మార్ఫాలజీ, కదలిక శక్తి పెరుగుతుంది, కణాల సంఖ్య పెరుగుతుంది. 2 నుంచి 3 నెలల వరకు వాడుకోవాలి. చాలా ట్రై చేసి అదే పని చేస్తూ ఇంకేం మెడిసిన్స్ వాడుకోకుండా, ఇంకేం ట్రీట్మెంట్ చేసుకోకుండా, ఇయర్స్ వేస్ట్ చేసుకోకుండా కౌంట్ ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇంప్రూవ్ అవ్వట్లేదు అనుకుంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళండి. ఓకే, ఈ 7-8 వల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుంటే అవకాశాలు మెరుగవుతాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే like, share and subscribe the video.